ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అవకాశం వచ్చినప్పుడల్లా రాళ్ళు విసిరే ఈనాడు పత్రిక మళ్ళీ 5వ తేదీన ఒక సంపాదకీయాన్ని రాసింది. ప్రజాస్వామ్యానికే చిగ్గు చేయటం అంటే ఒక కథనాన్ని ప్రచురించింది. అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఆ కేసును రోజువారీ విచారణ జరపాలని హైకోర్టులో ఒక ఆదేశం వచ్చింది. ఆ ఆదేశం ఆధారంగా ఈ సంపాదకీయాన్ని రాశారు. ఆ సంపాదకీయంలో చాలా సూత్రీకరణలు చేశారండి. మనము చూడాలి వాటిని. రామోజీరావు మార్గదర్శి కేసు అలాగే ఉంది, పెండింగ్లో ఉంది. అలాగే మార్గదర్శి ఫైనాన్షియల్ కేసు పెండింగ్లో ఉంది. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు త్వరితగతిని పరిశీలించాలని ఎవరు కోరలేదు, ఆదేశాలు ఇవ్వలేదు. రామోజీ స్టూడియోకి అనేక భూములను కబ్జా చేశారు, రామోజీ ఫిలిం సిటీకి. ఆ భూముల కేసులు కూడా ప్రభుత్వ ఫైళ్లలో నలిగిపోతున్నాయి. ప్రజల డిమాండ్లు అలాగే ఉండిపోయాయి. ఇక బ్లాక్ మనీని వైట్ మనీ చేయటానికి మార్గదర్శిని ఉపయోగించారన్న ఆరోపణలు కూడా అలాగే ఉన్నాయి. అంటే దొరికితేనే దొంగలు, దొరకపోతే దొరలు అన్నట్లుగా రామోజీరావు తప్పించుకు తిరిగాడు. పాపం శివరంగా స్వర్గస్థుడు అయ్యారు. ఆయన చనిపోయిన ఆయన గురించి మనం చెడుగా మాట్లాడటం అంత సబబుగా ఉండదు. ఇక చంద్రబాబు నాయుడు గురించి స్కిల్ కుంభకోణము, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణము, ప్లస్ అసైన్డ్ భూముల కుంభకోణము, ప్లస్ సింగపూర్ కంపెనీల దొంగ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవటము, ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఆ కేసులన్నీ విచారణ జరగటం లేదు. రోజువారీ విచారణ జరపమని ఏ కోర్టు కోరటం లేదు. కోర్టు ఆదేశించిన సిబిఐ మా దగ్గర సిబ్బంది లేరు అని చెప్పించగల ఘనత చంద్రబాబు నాయుడుకు ఉంది. ఇతర రామోజీరావుకి ఉందని మనం చెప్పలేం, కానీ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఉంది. గతంలో జేడీ లక్ష్మీనారాయణ లాంటి అధికారి మాకు సిబ్బంది లేరు, మేము విచారణ జరపలేమని కూడా ఒక లేఖను పంపించారు. ఈ విషయం కూడా ప్రజల ఎరుకలో ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద 43,000 కోట్ల రూపాయల విలువైన కేసులు ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి 1,00,000 కోట్ల నుంచి 43,000 కోట్లకు ఎలా వచ్చిందో తెలుసా? ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అని అంటున్నారు కదా, నిజానికి ఆ లావాదేవీల విలువ ఎంత అని సుప్రీంకోర్టు సిబిఐ న్యాయవాదిని అడిగితే ఆ లావాదేవీల విలువ మా అంచనా ప్రకారం 43,000 కోట్లు. లావాదేవీల అంచనా 43,000 కోట్లు అయితే అందులో అవినీతికి ఆస్కారం ఎంత అని అడిగితే అవినీతి ఆస్కారము 10,000 కోట్ల 1,200 కోట్లు అవకాశం ఉండవచ్చును అని. అయినా మేము పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాం. వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అని న్యాయవాది చెప్పారు సుప్రీంకోర్టుకి. ది ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. ఆ వాస్తవాన్ని ప్రజల నుంచి దాచేసి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 43,000 కోట్లు 43,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి జేబులో వేసుకున్నట్టు. అలాగే ఇప్పుడు రిషికొండ మీద ఏదో భవనాలు కడితే ప్రభుత్వం కోసము ఆ భవనాలన్నీ జగన్మోహన్ రెడ్డి తాజ్మహల్లో లేకపోతే రాజ్మహల్లో జగన్మహల్ అని రాస్తుంటారు కదా పిచ్చి మీడియా, పచ్చ మీడియా. ఇక సంపాదకీయాల స్థాయిలో రాసేవాళ్ళు కూడా 43,000 కోట్లు అంటూ రాశాడు. చూడండి, తన అక్రమార్జన పనిముట్టగా తండ్రి చేతుల్లోని అధికారాన్ని తన అక్రమార్జనకు వెనుముట్లుగా మార్చుకున్న జగన్ క్విట్ ప్రోకో నీకిది నాకది, నీకది నాకిది పన్నాగాలతో 43,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని దర్యాప్తు సంస్థల వాదన అది కానే కాదండి. 43,000 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. లావాదేవీలు అంటే భూమి లావాదేవీలు. ఆ లావాదేవీలన్నీ అందులో అవినీతి ఎంత అనేది ఎవరు తేల్చలేదు, దానికి ప్రూఫ్లు కూడా లేవు. అయినా కానీ 43,000 కోట్ల దర్యాప్తు సంస్థల వాదన అంటూ సంపాదకీయానికి ఎక్కించేసే బరితెగింపు ఈనాడు ప్రదర్శించింది. దీనికి సంబంధించి సిబిఐ 11, ఈడీ 9 అభియోగ పత్రాలు దాఖలు చేసి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ సంవత్సరాల్లో చాలా కాలము ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, 10 సంవత్సరాలు. అందులో టీడీపీ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉంది. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది.
కాబట్టి విచారణ వేగవంతం చేసి శిక్ష పడేలా చేయవచ్చు, తప్పేం లేదు. ఆయన నిజంగా అవినీతికి పాల్పడితే శిక్ష వేయాలి. అవినీతికి పాల్పడినట్లు కానీ అవినీతి చేసిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? ఇన్ని దాదాపు 10 సంవత్సరాలుగా ఎందుకని దీన్ని రాబట్టలేకపోతున్నారు అంటే నిజానికి అక్కడ ఏమీ లేదు అనే విషయాన్ని, అలాగే మాజీ ఉమ్మడి రాష్ట్రం మాజీ సిఎస్ రమాకాంతరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. జేడి లక్ష్మీనారాయణ అనే సిబిఐ అధికారికి సెక్రటేరియట్ ప్రొసీజర్స్ కానీ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, మంత్రివర్గం నిర్ణయాలు ఏమిటనే అంశాల మీద అవగాహన లేదు, అందువల్లనే ఈ కేసుల్లో పెట్టారు, ఇందులో ఒక్క కేసు కూడా నిలబడదని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కానీ ఆయన జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేయడానికి, మెంటల్గా టార్చర్ చేయడానికి ఈ కేసును వినియోగించుకుంటున్నారు. ఈ కేసు అవసరం వచ్చినప్పుడు అంటే టు పిన్ హిమ్ డౌన్, ఆయన ప్రజా ఉద్యమాల్లో కానీ లేకపోతే రాజకీయంగా చురుగ్గా ఉండకుండా టు పిన్ హిమ్ డౌన్ కోర్టు కేసులను వినియోగించుకుంటున్నారు. ఆ కోర్టులు కూడా సమయానుకూలంగా అబ్జర్వేషన్ చేస్తున్నాయా, తీర్పులు చెప్తున్నాయా అనేది మనం వ్యాఖ్యానించలేము, మనం కోర్టుల జోలికి మనం పోవద్దు. కానీ జరుగుతున్న తీరు చూస్తుంటే జనాభిప్రాయం అలాగే ఉంది. టు పిన్ హిమ్ డౌన్, ఈ కేసులను అప్పుడప్పుడు వెలుగులోకి తెస్తారు, ఎప్పుడప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. సిబిఐ 11, ఈడీ 9 అభియోగ పత్రాలు దాఖలు చేసి సంవత్సరాలు గడిచిపోతాయి. నిందితుల కాలహరణ వ్యూహాలతో ఆయా కేసుల్లో విచారణ ఇప్పటికే 3000 సార్లకు పైగా వాయిదాలు పడ్డాయి. తీవ్రస్థాయి నేరాభియోగాలు ఎదుర్కొంటూనే 2019లో ఏపీ సీఎం అయిన జగన్ ఆ పై 5 ఏళ్ల పాటు యమాదర్జాగా అధికార భోగాలను అనుభవించారు. ఇప్పుడు 2014-19 అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు స్కిల్ కుంభకోణంలో నిధులు కాజేయటము, నిధులు దారి మళ్లించటము, అది రౌండ్ ట్రిప్పింగ్ జరిగి పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలోనే ఇంకో రూపంలో రావటము, అసలు స్కిల్ డెవలప్మెంటే లేకుండా నిధులను బొక్కేయటం, ఇవన్నీ వీటి గురించి ప్రస్తావించకుండా సంపాదకీయులు రాసేస్తున్నారు. జగన్పై ఆయన అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణకు తెలంగాణ కోర్టు తాజాగా ఆదేశించింది. పలుమార్లు ఆదేశించింది, మళ్ళీ ఇప్పుడు తాజాగా ఆదేశించింది. జగన్పై నమోదైన ఆర్థిక నేరాల కేసులు ఇకనైనా వేగంగా ఓ కొలిక్కి రాకపోతే నేర న్యాయ వ్యవస్థపై ప్రజా విశ్వాసం అడుగంటిపోతుంది. రామోజీరావుపై కేసులు 30-40 సంవత్సరాలుగా అలాగే పెండింగ్లో ఉన్న రిజర్వ్ బ్యాంక్ స్వయంగా చెప్పిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిధులు వసూలు చేయటము అక్రమమని ఎఫిడవిట్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన, హైకోర్టుకి ఇచ్చిన ఆ కేసు దశాబ్దాలుగా అలాగే పెండింగ్లో లేదా? అలాగే చంద్రబాబు నాయుడుపై అనేక కేసులు పెండింగ్లో లేవా? ఒక జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నట్టు చెప్తున్నారే. అలాగే మనకు స్వయంగా మన దేశ హోంశాఖ మంత్రి కూడా జైల్లో కొంతకాలం ఉన్నారు. అలాగే నరేంద్ర మోడీపై కూడా గోద్రా సంఘటనలో అనేక మంది ఐపీఎస్ అధికారులు వాళ్ళు కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టిన అధికారులను రివర్స్లో వారి మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, ఇదంతా మనం చూసాం. ఇది ఎవరికి తెలియనిది కాదు, అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఎవరిని పిన్ డౌన్ చేయాలో వాళ్ళని పిన్ డౌన్ చేయడానికి మనకి ఈ కోర్టులను ఉపయోగించుకుంటున్నారా అని అనుమానం వస్తుంది. అలాగే మనకి 2G 3G కుంభకోణాలు ఏమీ ప్రూవ్ కాలేదు. అలాగే బొగ్గు గనుల కుంభకోణాలు క్యాగ్ నివేదిక ఆధారంగా కేసులు పెట్టారు. డిఎంకే నాయకులు రాజా, కనిమొళి మీద కేసులు పెట్టారు, అది ఏమీ ప్రూవ్ కాలేదు. వినోద్ రాయ్ క్యాగ్గా అప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా పనిచేసిన వినోద్ రాయ్ని పత్రిక వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే సిబిఐ సరిగ్గా విచారణ జరపలేదు, అందువల్లనే ప్రూవ్ కాలేదని నోషనల్ వాల్యూస్ కట్టేసి విపరీతంగా ఇప్పుడు 43,000 కోట్లు ఇక్కడ చెప్తున్నారు కదా. ఈ 43,000 కోట్లు, అంతకుముందు 1,00,000 కోట్లు ఎక్కడ టక్కన 43,000 కోట్లకు వచ్చేసినాయి. 43,000 కోట్లు లేవు, సింగనాథం లేదు, అంత గాలి. నిజానికి వ్యాన్పిక్ అభివృద్ధి చేసి ఉంటే ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో అద్భుతమైన అభివృద్ధి జరిగేది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి
సైంధవుల్లాగా అడ్డుకుంటున్న మీడియా పెద్దలు, రాజకీయ గెద్దలు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఆ విషయం తెలియక ప్రజలు మళ్ళీ కసాయివాడిని గొర్రె, అమాయక గొర్రె కసాయివాడిని నమ్మినట్టే మళ్ళీ చంద్రబాబుకి అధికారం ఇచ్చింది, కూటమికి అధికారం ఇచ్చింది. వాళ్ళు ఏం చేస్తారో మనం చూద్దాం. నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు చిన్నపాటి సర్కారీ కొలువు దొరకటము దుర్లభమేమంటూ శ్రీ సూక్తులు సంపాదకీయంలో వ్యక్తం చేశారు. అటువంటిది యావజ్జీవ కారాగార శిక్ష విధించదగిన కేసుల్లో నిందితుడైన ప్రభుత్వ నేత రాజకార్యాలు వెలగబెట్టడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి ఉన్న కేసులన్నీ ఆర్థికపరమైన నేరాలను రుజువైతే దానికి ఆర్థికపరమైన శిక్ష ఉంటుంది, పెనాల్టీ ఉంటుందే తప్ప జైలు శిక్ష ఉండదు అని చెప్తుంటే యావజ్జీవ శిక్షకి అర్హుడు అన్నట్టుగా వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి జమానాలో జడ్చర్లలో 250 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుకి అనుమతులు వచ్చాయి. అక్కడ అనుమతులు రావటం వల్లనే అనేక ఇండస్ట్రీస్ ఏర్పడ్డాయి, వేలాది మందికి ఉపాధి లభించింది, తెలంగాణ రాష్ట్రానికి అపారమైన ఆర్థిక ప్రయోజనం పొందింది. ఇలాంటి వాస్తవాలను ప్రజలకు మళ్లించకుండా ఏదో పలానా వాడికి ఇచ్చారు కాబట్టి అందులో ఏదో అక్రమం జరిగే ఉంటుంది కాబట్టి అక్రమం జరిగిందని వాడు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడి పెట్టాడు కాబట్టి, అంటే ఈనాడు పత్రికకు పోటీగా మరొక పత్రిక ఉండొద్దు, చంద్రబాబుకు పోటీగా మరొక నాయకుడు ఉండొద్దు, ఇది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి దాన్ని ఇట్లా మెలికలేసి కోర్టుల్లో నలిగేలా చేస్తారు, ప్రజల నోళ్లలో నలిగేలా చేస్తారు, సంపాదకీయాలు రాస్తుంటారు. మీడియా మీద పట్టుతోటి చేస్తున్న ముదనష్టపు పనులని చెప్పక తప్పదు. గరిష్టంగా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉన్న ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి A1 అయితే విజయసాయిరెడ్డి A2. వైకాపా అధినేత మీద మరికొన్ని కేసుల్లోనూ విచారణ పూర్తయి నేరాభియోగాలు రుజువైతే జీవితకాల కారాగారవాసం తప్పదు. ఇది ఏ చట్టం ప్రకారమో మనకు తెలియదు. చట్టంలోని లోపాలు, న్యాయ ప్రక్రియలను సంక్లిష్టలను ఆధారాగా చేసుకుని స్వేచ్ఛా జీవితాలు గడుపుతున్నారు. మరి రామోజీరావు ఎట్లా గడుపుతున్నాడు? స్వేచ్ఛా జీవితాలు గడిపాడు, చివరికి స్వేచ్ఛావాయులు అనంతవాయులో కలిసిపోయాడు. ఆయన మీద కేసులే ఉండవు. అలాగే చంద్రబాబు నాయుడు ఎన్ని కేసుల్లో ప్రైమా ఫేసి ఉన్న కేసుల్లో ఏసీబీ కోర్టు అదే నిర్ణయించింది, హైకోర్టు అదే నిర్ణయించింది, సుప్రీంకోర్టు అదే నిర్ణయించింది. దీంట్లో ప్రైమా ఫేసి ఉంది కాబట్టి నువ్వు జైలు బెయిల్ ఇచ్చారు. ఆయన కూడా బెయిల్ మీద తిరుగుతూ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన కూడా దర్జాలు భోగాలు అనుభవిస్తున్నాడని మరి రామోజీరావు గారి పత్రిక ఒక్కసారి కూడా సంపాదకీయం రాయదేంటి? అంటే జగన్మోహన్ రెడ్డి మీద అక్కసు ఉంటే ఉండవచ్చు, కానీ ఈ అక్కసుతోటి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి జరగకుండా, ఎస్సీజెడ్లు ఏర్పడకుండా, ఎక్స్పోర్ట్ ఓరియంట్ యూనిట్లు ఏర్పడకుండా అనేక అడ్డంకులను ఈనాడు పత్రిక సృష్టించింది. అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకి సమస్యలు సృష్టించింది, ఎయిర్పోర్ట్కి సమస్యలు సృష్టించింది. ఎన్ని సృష్టించినప్పటికీ రోడ్ రోలర్ లాగా రాజశేఖర రెడ్డి, రోడ్ రోలర్ లాగా జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగటం వల్ల కొంత అభివృద్ధిని సాధించగలిగారు. వీరి హయాంలో అభివృద్ధి సాధించడము వారికి ఇష్టం ఉండదు. అంటే అభివృద్ధి చేసినా, రాష్ట్రాన్ని నాశనం చేసినా మాదే పేటెంట్ హక్కు అన్నట్టుగా భావిస్తున్నారు. ఇది ఎంతకాలం నడుస్తుందో చూద్దాం.